ఓకే అండి, వన్స్ అగైన్ వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ అండి మన ఛానల్లో. ఈరోజు వచ్చేస్తే మనకి నెక్స్ట్ వీక్ సంబంధించి నిఫ్టీ మూవ్మెంట్ అనేది ఎలా ఉండబోవచ్చు, వాటి యొక్క ప్రాబబిలిటీస్ ఎలా ఉన్నాయి, చార్ట్ ద్వారా అలాగే డాటా అనాలిసిస్ ద్వారా ఆప్షన్ చైన్ ద్వారా వాటి ప్రాబబిలిటీస్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మొదటగా మనం టెక్నికల్ సైడ్ వెళ్దామండి. సో మనకు కనిపిస్తున్నటువంటిది వీక్లీ చార్ట్ నిఫ్టీ. యాజ్ యూజువల్గా మనం చివరి సెషన్లో చెప్పుకుంటూ వస్తున్నట్టు, సో ఈ పాయింట్ వచ్చేస్తే మనకు హై పాయింట్ అండి, ఆల్ టైమ్ హై. అలాగే ఇది ప్రీవియస్లో మనకు వచ్చినటువంటి 23 మార్చ్ వచ్చినటువంటి లో 750 లెవెల్స్. సో ఫస్ట్ ఫిబొనాచి లెవెల్ డ్రా చేద్దామండి. ఫిబొనాచి లెవెల్ డ్రా చేస్తే మనకు రివర్సల్ పాయింట్ అనేది మ్యాక్సిమం ఎక్కడ వరకు నిఫ్టీ వెళ్ళొచ్చు, రివర్సల్ పాయింట్ ఎక్కడ ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దానికి మనం ఫిబొనాచిని యాడ్ చేద్దాం. ఫిబొనాచి తీసుకుందామండి, ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకే అండి, మనం ఫిబొనాచిని కరెక్ట్గా డ్రా చేయాలి అంటే ఇక్కడ మ్యాగ్నెట్ మోడ్ అనేది ఉంటుందండి. సో ఈ మ్యాగ్నెట్ మోడ్ ని మీరు ఆన్ లో పెట్టుకోవాలి. సో మ్యాగ్నెట్ మోడ్ ఆన్ లో పెట్టుకుంటే మ్యాగ్నెట్ మోడ్ ఏం చేస్తుందంటే, ఈ క్యాండిల్ ని మనం టచ్ చేసి ఈ క్యాండిల్ వదిలినప్పుడు కరెక్ట్ ఈ క్యాండిల్ లోని ఈ క్యాండిల్ హైని లోని కరెక్ట్ గా క్యాచ్ చేస్తుంది అనమాట. మనకు మాన్యువల్ కన్నా మ్యాగ్నెట్ మోడ్ పెట్టుకొని తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఓకే, ఇప్పుడు వీక్లీ చార్ట్ లో ఉన్నాం మనము. వీక్లీలో ఫిబొనాచిని డ్రా చేస్తే మనకు 78.6 అనేది 11,377 గా ఉంది. ఇది చివరి వీక్ లో, లాస్ట్ వీక్ లో అంటే ప్రీవియస్ మనకు వీక్ లో, అంతకన్నా ముందు వీక్ అనమాట, 27th జూలై లాస్ట్ వీక్ లో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ మనకు 11,377 వరకు మార్కెట్ వచ్చి అక్కడ నుంచి రివర్సల్ వచ్చింది. ఓకే, కాబట్టి యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ మనకు 11,377 అనేది ఫిబొనాచి పాయింట్, రివర్సల్ పాయింట్ గా ఉంది. అలాగే రెసిస్టెన్స్ ని మనం డ్రా చేయాలనుకున్నట్టయితే ఈ పాయింట్ చూడండి, ఇది ప్రీవియస్ లో ఉన్నటువంటి ఈ క్యాండిల్ హై ప్లస్ ఇక్కడ కూడా మనకు హై ఉంది. తర్వాత ఇక్కడ ఇంచుమించు సపోర్ట్ గా ఉంది, ఇది కూడా సపోర్ట్ గా ఉంది. కాబట్టి ఈ లైన్ ని మనం వీక్లీలో డ్రా చేసుకోవచ్చు. కొంచెం పైకి వెళ్తే ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ ఉంది. ఓకే అండి, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మనకు ఈ పాయింట్, ఈ క్యాండిల్ హై ప్లస్ ఈ క్యాండిల్ హై. సో రెండింటిని కలుపుకొని మనం ఒక జోన్ ని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. జోన్ కూడా వస్తుంది, సప్లై జోన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డే క్యాండిల్కి వచ్చేస్తే సో 78.6 అనేది మనకు రిట్రేస్మెంట్ లెవెల్, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ వచ్చేస్తే ఇంకొక రెసిస్టెన్స్ అండి, 11,296. కొంచెం పైకి షిఫ్ట్ చేసుకున్నట్టయితే 11,296 టు 11,300 లెవెల్లో మనకు రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. అలాగే సపోర్ట్ మాట్లాడుకుంటే 61.8 అనేది 10,500 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్. మేబీ అది బ్రేక్ అనేది కాకపోవచ్చు, ఇంతలో బ్రేక్ కాకపోవచ్చు అనేది అర్థమవుతుందండి. సో తర్వాత ఇంకొక సపోర్ట్ ని ఇలా డ్రా చేసుకున్నట్టయితే మనకి ఈ క్యాండిల్లో 11,819 అంటే 11,900 లెవెల్ అనుకుందాం అప్రాక్సిమేట్లీ. ఇక్కడ కూడా మనకు స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది మనకు కనిపించడం జరిగింది. ప్రీవియస్ లో ఇక్కడ 3 క్యాండిల్స్ కంటిన్యూ బేరిష్ లో వచ్చిన తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ తో మార్కెట్ ఈ సపోర్ట్ ని తీసుకొని పైకి వెళ్ళింది. కాబట్టి 10,900 లెవెల్ అనేది సపోర్ట్ గా అనిపిస్తుంది, 10,400 లెవెల్ అనేది రెసిస్టెన్స్ గా ఉంది. కాబట్టి ఈ వీక్ లో మనకు మార్కెట్ అనేది 10,400 టు 10,900 మధ్యలో ఎక్కడైనా మనకు క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో టెక్నికల్ ద్వారా అప్పర్ బౌండరీ 10,400 అలాగే 10,900 లెవెల్ ని మనం డ్రా చేసుకోవడం జరిగింది. స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ ని సెట్ చేసుకుంటూ మధ్యలో మనకు ఉన్నటువంటి లెవెల్ సెట్ చేస్తూ ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకున్నట్టయితే అది ఎలా ఉంటుందో అనేది చూద్దాము. ఇది టెక్నికల్ సైడ్. అలాగే డాటా ఏముందో ఒకసారి చూద్దాం. సో మనీ ఫ్లో ఏం చెప్తుందంటే, సో మనీ ఫ్లో మీన్స్
ఎవరైతే మార్కెట్లో పార్టిసిపెంట్స్ ఉన్నారో, సో ఎవరెవరు ఆ పార్టిసిపెంట్స్ అంటే క్లయింట్స్ ఉంటారండి, అలాగే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎఫ్ఐఏస్గా డిఏఎస్గా ఉంటారు. తర్వాత నెక్స్ట్ ప్రోస్ ఉంటారు, ప్రొపరేటరీ ట్రేడింగ్, వీళ్ళు క్లయింట్ సెక్షన్లోనే వస్తారు. అలాగే బ్యాంక్ సంబంధించినటువంటి బ్యాంకులో కూడా బ్యాంకర్స్ కూడా మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారనమాట, ఈ కేటగిరీ వైజ్. ఓకేనా? సో ఈ వీక్లో మనకు అంటే ఆగస్ట్ సిరీస్లో 3rd, 4th, 5th, 6th అండ్ 7th ఈ వీక్లో అంటే 1, 2, 3, 4, 5 ట్రేడింగ్ సెషన్స్లో ఆగస్ట్లో మనీ ఫ్లోని మనం అబ్జర్వ్ చేస్తే క్లయింట్స్ 631 crores పాజిటివ్లో ఉన్నారు, అంటే నెట్ బయర్స్లో ఉన్నారు. అలాగే ఇన్స్టిట్యూషన్స్ 9496 crores బయింగ్లో ఉన్నారు. డిఐస్ కూడా 7362 crores బయింగ్లో ఉన్నారు. ప్రొపరేటరీ కూడా బయింగ్లో ఉన్నారు. కేవలం బ్యాంక్స్ మాత్రమే కొంచెం తక్కువలో 127 crores నెట్ సెల్లర్లో ఉన్నారు. ఓకే, సో మంత్ వైజ్ మనం ఆలోచిస్తే మంత్ తీసుకుంటే ప్రీవియస్లో మనకు జూన్ సిరీస్లో క్లయింట్స్ హెవీగా సెల్లింగ్లో ఉన్నారు. టోటల్ ఎఫ్ఐ డిఐ డేటాని కంబైన్ చేస్తే 7926 crores బైలో ఉన్నారు. అలాగే జూలై సిరీస్లో మాత్రం 4726 crores క్లయింట్స్ బైలో ఉన్నారు. ఎఫ్ఐస్ మాత్రం 18901 crores నెట్ సెల్లర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు కలిపితే డాటా. సో ఆగస్ట్ సిరీస్లో ఈ వీక్ సంబంధిస్తే 631 crores క్లయింట్స్ పాజిటివ్లో ఉన్నారు, ఎఫ్ఐఎస్ కూడా పాజిటివ్లో ఉన్నారు. 9396 crores 96 crores, అలాగే 7362 crores నెట్ బయర్స్ ఉన్నారు, డిఐఎస్ కూడా. టోటల్ వీరిద్దరి పార్టిసిపేషన్ మనం యాడ్ చేసినట్టయితే 16859 crores నెట్ బయర్స్ ఉన్నారు. సో అందరూ కూడా నెట్ బయింగ్ లోనే మనకు కనిపిస్తున్నట్టు డాటా అయితే కనిపిస్తుంది. టర్న్ ఓవర్ డాటా అంటే మనకు క్యాష్ మార్కెట్ లో జరుగుతున్నటువంటి యాక్టివిటీ. కానీ క్లయింట్ మాత్రం మనం ప్రీవియస్ లో మాట్లాడుకున్నామండి, క్లయింట్ దగ్గర ఇంకా ఎంత స్ట్రెంగ్త్ ఉండొచ్చు అనేది మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ వీక్ లో చూస్తుంటే 888 3rd ఆగస్ట్ రోజు క్యాష్ మార్కెట్ లో క్లయింట్స్ బై చేస్తే నెక్స్ట్ ఆ ఫిగర్ తగ్గిందండి, 163కి వచ్చింది. నెక్స్ట్ ఆగస్ట్ 5th రోజు ఇంకా తగ్గిందండి. తర్వాత 6th ఆగస్ట్ రోజు -371 crores సెల్లింగ్, నెట్ సెల్లింగ్ లో ఉన్నారు క్యాష్ మార్కెట్ లో. అలాగే 7th ఆగస్ట్ రోజు కూడా 114 మైనస్ లో ఉన్నారు. అంటే క్లయింట్స్ అనేది వాళ్ళ పవర్ అనేది కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. మరి ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళు డిఐఎస్ వాళ్ళిద్దరు కూడా కొంత స్ట్రెంత్ అని మాత్రం అయినట్టు డాటా మనకు తెలియజేస్తుంది. అలాగే పీసీఆర్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీక్లీ అంటే 13th ఆగస్టు సిరీస్ లో పీసీఆర్ చూస్తే 1.22 అబోవ్ 1 లో ఉంది కాబట్టి పీసీఆర్ అనేది బుల్లిష్ లో ఉంది. మంత్లీ 1.6 ఉంది కాబట్టి ఇది వెరీ బుల్లిష్ లో ఉంది. మంత్లీ ఆప్షన్ చైన్ డాటాలో పీసీఆర్ డాటా 1.6 బుల్లిష్, వెరీ బుల్లిష్. అలాగే వీక్లీ డాటా 1.22 ఇది కూడా చాలా బుల్లిష్ లో ఉంది. సో పీసీఆర్ ప్లస్ మనీ ఫ్లో రెండు కూడా కొంచెం బుల్లిష్ లో ఉన్నట్టు మనకు డాటా అనేది కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇంకొక డాటా పాయింట్ ని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఈ డాటా అనేది టర్న్ ఓవర్ డాటా. సో టర్న్ ఓవర్ డాటా అంటే మనకి ఏంటంటే ఒక స్టాక్ అయితేనేమో ఆ టర్న్ ఓవర్ ని ఎంత వోల్యూమ్ జరిగింది లేదా డెలివరీ ఎంత పర్సెంటేజ్ వెళ్ళింది దాని ఆధారంగా మనం టర్న్ ఓవర్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ నిఫ్టీ ఇండెక్స్ అనేది లేదా బ్యాంక్ నిఫ్టీ అనేది దీనికి క్యాష్ మార్కెట్ అనేది ఉండదు, కేవలం ఫ్యూచర్ మార్కెట్లోనే ట్రేడ్ అవుతుంటది. కాబట్టి దీనికి కేవలం టర్న్ ఓవర్ డాటా మాత్రమే తీసుకొని మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు టర్న్ ఓవర్ డాటాని కనుక అబ్జర్వ్ చేస్తే అంటే క్యాష్ మార్కెట్లో ఏ విధంగా వెళ్తుంది అనేది తెలుసుకున్నట్టయితే మీకు ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది నిఫ్టీ మూవ్మెంట్ అండి. తర్వాత టర్న్ ఓవర్ డాటా అనేది మనకు ఈ కలర్ లో కనిపిస్తుందండి, కొంచెం ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. టర్న్ ఓవర్ డాటా మనకి ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ కనిపిస్తుంది. నిఫ్టీ మాత్రం అప్ సైడ్ వెళ్తుంది, టర్న్ ఓవర్ మాత్రం డౌన్ ఫాల్ కనిపిస్తుంది. అంటే ఈ ఇండికేషన్ మనకి ఏం చేస్తుందంటే మేబీ నిఫ్టీ అనేది అంత సస్టైన్ అప్ లెవెల్లో కాకపోవచ్చు, డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది మనకు కొంత డాటా అనేది అయితే దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సో టెక్నికల్ డాటా ప్లస్ నిఫ్టీ టర్న్ ఓవర్ డాటా రెండు కూడా కొంచెం బేరిస్ చూపిస్తున్నాయి. ఆప్షన్ చైన్ మాత్రం పీసీఆర్ డాటా మాత్రం కొంత బుల్లిష్ లో ఉంది. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ డాటాకి
మనం వద్దామండి. ఆప్షన్ చైన్ డాటాని మనం అబ్జర్వ్ చేస్తే 30th ఆగస్టు డాటా ఆప్షన్ చైన్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎక్కడ బిల్డప్ అయిందో చూద్దాం. సో ఏ సైడ్ అయితే హైయెస్ట్ కాల్స్, ఏ స్ట్రైక్ ప్రైస్లోనైతే కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుందో అది మనం రెసిస్టెన్స్ అనుకుంటాము. ఏ వైపు అయితే పుట్ సైడ్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర హైయెస్ట్ క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుందో ఆ ప్రైస్ని మనం సపోర్ట్గా మాట్లాడుకుంటాం. సో ప్రస్తుతానికి ఈ వీక్ సంబంధించి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ బిల్డప్ అయ్యిందంటే మనం ఇక్కడ చూడొచ్చండి. 11,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 11,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయ్యింది. అంటే 23 lakhs అనేది ఓపెన్ ఇంట్రెస్ట్, క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక సెకండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే 11,300 లెవెల్ అనేది 21 lakhs అనేది ఇక్కడ ఉంది. 11,300, 23 lakhs అనేది 11,500 దగ్గర ఉంది. అంటే ఫస్ట్ మనకు ఇమ్మీడియట్ సపోర్ట్ అనేది 11,300, నెక్స్ట్ సపోర్ట్ అనేది 11,500. ఎట్ ఎనీ కాస్ట్ మాక్సిమం గా మనకు 11,500 అనేది ఈ లెవెల్ అనేది అప్పర్ లెవెల్ అనేది నిఫ్టీ క్రాస్ చేయదు యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ డాటా ప్రకారం. ఓకే, ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 11,300, 11,500 నెక్స్ట్ లెవెల్. సో ఇమ్మీడియట్ అనుకున్నట్టే మనకు 11,377 కూడా మనకు ఫిబో పాయింట్ చెప్పిందండి కదా. 72.86 ఈ ఫిబో లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ కూడా మనకు 11,377 చెప్తుంది. కాబట్టి సో స్ట్రాంగ్ అనేది మనకు 11,300, నెక్స్ట్ లెవెల్ 11,500 లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ గా, రెసిస్టెన్స్ గా మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో హైయెస్ట్ ఎక్కడ బిల్డప్ అయిందో ఒకసారి చూద్దాం. ఈ లెవెల్లో అంటే 11,500 లెవెల్లో 12 lakhs అడిషనల్ గా యాడ్ అయింది. అలాగే 11,300 దగ్గర కూడా 11 lakhs యాడ్ అయింది. సో ఈ రెండు కూడా మనకు దాదాపు రెండు కూడా పోటీ పడుతున్నట్టు అనిపిస్తున్నాయి. సో 11,500 మాక్సిమం అంటే 11,380 to 400 లెవెల్ కన్నా మార్కెట్ అనేది మించదు. కాబట్టి ఇది అప్పర్ బౌండరీ 11,500 అనుకుందాం. అలాగే లోయర్ సైడ్ మనకు పుట్ సైడ్ చూసుకున్నట్టయితే 11,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర నిఫ్టీ అనేది క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 26 lakhs ఉంది. 26 lakhs అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ మనకు 20 lakhs 11,100 లో ఉంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకు ఇక్కడ హైయెస్ట్ 11 lakhs అడిషనల్ గా యాడ్ కావడం జరిగింది. సెకండ్ 96,000 ఇక్కడ 11,000 దగ్గర 100 దగ్గర మనకు పుట్ రైడింగ్ అనేది కనిపిస్తుంది. అంటే 11,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండి, 11,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, స్ట్రాంగ్ సపోర్ట్స్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇది మనకు డాటా అనేది పెట్టుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోవడం జరిగింది. సో మళ్ళొకసారి నేను ఇక్కడ రాయడం జరుగుతుంది. 11,500 స్ట్రాంగ్ సపోర్ట్, అలాగే 11,000 స్ట్రాంగ్, 11,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 11,100 అండ్ 11,000 అనేది మనకు ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ డాటా ఆప్షన్ చైన్ డాటా మనం చూసుకున్నాం. ఇంకా ఇది గ్రాఫికల్గా మనకు ఈజీగా అర్థం కావాలనుకుంటే ఇదంతా నంబరింగ్లో ఉంది కాబట్టి ఇలా కాకుండా మనకు గ్రాఫికల్గా ఒకటే చూసి గుర్తుపట్టే విధంగా రావాలనుకుంటే మనకు ఆప్స్ట్రాలోకి వెళ్ళండి. ఆప్స్ట్రాలో మనకి డాటా అనేది వస్తుంది క్లియర్గా. మనకు దీంట్లో ఆప్షన్ చైన్ డాటాలో ఆప్స్ట్రా ఓపెన్ చేసినప్పుడు మీకు ఆప్షన్స్లో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒక బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకు నిఫ్టీ అనేది స్పాట్ ఎక్కడుంది, అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ ప్రైస్ ఎక్కడుంది,
పీసీఆర్ ఎంత ఉంది, 1.23 ఉంది. మ్యాక్స్ పెయిన్ 11,200 ఉంది. సో మాడిఫైడ్ మ్యాక్స్ పెయిన్ కూడా మనకి ఇక్కడ వాళ్ళు ఇస్తాడు. ఇక్కడ మనకు గ్రాఫికల్ గా ఈజీగా కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది హైయెస్ట్ పుట్ రైటింగ్ అనేది 11,000 లో జరిగింది. అలాగే హైయెస్ట్ కాల్ అనేది 11,500 లో జరిగింది. కాబట్టి మనకు మాక్సిమం గా ఈ వీక్ అనేది 11,500 నుంచి 11,000 మధ్యలో ఎక్కడైనా మార్కెట్ అనేది క్లోజ్ కావచ్చు. సో దీని ఆధారంగా ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవాలనుకుంటే ఒకసారి డాటా చూద్దాము. రెగ్యులర్ గా మనం వాడేటువంటి వొలటాలిటీ బేస్డ్ లో అప్పర్ లెవెల్, లోయర్ లెవెల్ ఎక్కడ ఉండొచ్చు అనేది ఒకసారి తెలుసుకుందాం. దీంట్లో 11,214 లో మార్కెట్ అనేది క్లోజ్ కావడం జరిగింది. కాబట్టి 11,214 లో అంటే 11,214లో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. కాబట్టి 11,200 స్ట్రైక్ ప్రైస్ యొక్క ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ యొక్క ఐవి 16.01, అలాగే పుట్ సైడ్ యొక్క ఐవి 17.53. ఈ రెండింటి యావరేజ్ ని తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి ఇంకా 4 ట్రేడింగ్ సెషన్స్ అనేది ఈ వీక్ లో ఉన్నాయి. కాబట్టి అప్పర్ లిమిట్ అనేది 4,097, 11,497, 11,500 అనుకుందాం. లోయర్ లెవెల్ 10,930. సో మనకి టెక్నికల్ ఆధారం కూడా 11,400 లెవెల్ వచ్చింది అప్పర్ లిమిట్. లోయర్ లిమిట్ కూడా 10,900 లెవెల్లో ఉంది. డాటా కూడా మనకు బుల్లిష్ లోనే ఉంది. కాబట్టి ఈ లెవెల్లో మార్కెట్ మాక్సిమం లెవెల్ ఈ లోపల ఎక్కడైనా మనకు క్లోజ్ కావచ్చు అనమాట. ఈ బేస్ చేసుకొని ఒక స్ట్రాటజీని మనం ఇంప్లిమెంట్ చేస్తే దానికి కావాల్సినటువంటి మార్జిన్ ఎంత, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 11,200 మ్యాక్స్ పెయిన్ ఉంది కాబట్టి 11,000 అబోలో క్లోజ్ అవుతుంది అని మనం అనుకుందాం. ఫస్ట్ లెగ్ వచ్చేస్తే ఈ స్ట్రాటజీకి మనకు 79,000, అరౌండ్ 80,000 మనకు అవసరం అవుతుంది. కాంబినేషన్ ఆఫ్ బయింగ్ సెల్లింగ్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. కాబట్టి మార్జిన్ బెనిఫిట్ పొందాలంటే మనం ఫస్ట్ బై సైడ్ వెళ్ళాలండి. తర్వాత మార్జిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి సెల్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ లెగ్ వచ్చేస్తే ఈ ఎక్స్పైరీ 11,200 పుట్ 85 రూపీస్లో ఉంది. 1 లాట్ సెల్ చేద్దామండి. ఎడ్యుకేషన్ పర్పస్లో చెప్తున్నాము. ఇది ఒక స్ట్రాటజీని ఎలా మనం డిఫైన్ చేయాలి, ఒకవేళ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలనే దాని గురించి మాత్రమే చెప్తున్నాం. కాబట్టి దయచేసి దీన్ని ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే అని తీసుకోండి. 11,200 పుట్ని ఒక 1 లాట్ సేల్ చేస్తున్నాము. అలాగే 11,200 కాల్ని 1 లాట్ సేల్ చేస్తున్నాము. మార్కెట్ 11,200 లెవెల్లో ఉంది. అంటే రెండు కలిపితే మనకు షార్ట్ స్ట్రాడల్ అవుతుందండి. షార్ట్ స్ట్రాడల్, ఓకేనా. 11,200 పుట్, 11,200 కాల్, 1 లాట్ సెల్. అలాగే మార్జిన్ బెనిఫిట్ పొందడానికి సేమ్ 11,200 కాల్ని 11,200 పుట్ని చివరి మంత్ అంటే మంత్ ఎండింగ్ లో ఉన్నటువంటి 28 ఆగస్ట్ అయినా పర్లేదు, లేదు అనుకుంటే మనకు 27 ఆగస్ట్ అయినా కూడా తీసుకోవచ్చు. రెండింటిని బై చేయండి. సో మార్జిన్ బెనిఫిట్ రావడానికి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు 27 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 27లో మనకి ఇంకా కొంచెం ప్రాబిలిటీ కూడా పెరగవచ్చు. తర్వాత 11,000 పుట్ని సేల్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ 11,000 పుట్ని సెల్ చేయడానికి కారణం ఏంటి అంటే మనకు 11,000 పుట్ దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే అంతకన్నా మార్కెట్ అనేది పడిపోదు. కాబట్టి ఈ ప్రీమియాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం. టోటల్ ప్రీమియం 0 అవుతుంది. కాబట్టి 11,000 పుట్ని మనం సేల్ చేస్తున్నాం. సో 10,800 లాంగ్ పుట్ని బై చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ పుట్ని హెడ్జ్ చేస్తున్నాం. కాబట్టి 7 రూపీస్ మనకి ఇక్కడ 0 అయిపోతుంది. 29లో నుంచి 7 రూపీస్ మనం తీసేస్తే అరౌండ్ మనకు 22 రూపీస్ వరకు ఇందులో బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 11,400 కాల్ని కూడా 13th ఆగస్టు సెల్ చేస్తూ ఉన్నాం. 11,600 కాల్ని బై చేస్తున్నాం. సో ఈ రెండు కూడా మనకి కంప్లీట్గా హెడ్జ్ అవుతున్నాయి. సో దీంట్లో 4 రూపీస్ వెళ్ళినా కూడా ఈ 25 రూపీస్ మనకు టోటల్గా ప్రీమియం అనేది కలిసి వస్తుంది అనమాట. సో ఈ రోజు నాటికి
దీంట్లో ఉన్నటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే 59.95%. మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 13,531గా ఉంటుంది. మ్యాక్సిమం లాస్ అనేది మనం ఒకవేళ ఇన్ కేస్ లాస్ అనేది వస్తే కనుక 20,000 వరకు మ్యాక్సిమం లాస్ అనేది రావచ్చు. బ్రేక్ ఈవెన్ అనేది 10,984. సో 11,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది, అంతకన్నా మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ కాకపోవచ్చు. కాబట్టి 11 సో బుల్లిష్లో ఉంది కాబట్టి మన అప్పర్ సైడే ఇంపార్టెంట్. 10,984 లెవెల్ అనేది లోయర్ బ్రేక్ ఈవెన్, అలాగే 11,424 అనేది మనకు అప్పర్ బ్రేక్ ఈవెన్. ఈ మిడిల్లో మనకు ఇక్కడ నుంచి అంటే 11,000 నుంచి ఈ లెవెల్లో ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. పీక్ అనేది మంచి ప్రాఫిట్ రావడానికి 11,200 లెవెల్లో క్లోజ్ కావాలి. సో షార్ట్ స్ట్రాటజీ వేసినాం కాబట్టి ఈ మధ్యలో మనకి క్లోజ్ అయినప్పుడు ఇది బెనిఫిట్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి స్ట్రాటజీస్ మనకు వీక్ ఎండింగ్ వరకు ఉండాల్సిన అవసరం లేదండి. మీరు శుక్రవారం మార్కెట్ క్లోజ్ అయినప్పుడు, ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయినప్పుడు కూడా ఇది ఇంప్లిమెంట్ చేసి మండే మార్నింగ్ కూడా మీరు ఎగ్జిట్ కావచ్చు. దీంట్లో ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఒకవేళ మండే మార్నింగ్ కనుక మనం ప్రాఫిట్ అనుకుంటే శుక్రవారం మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఒకసారి గ్రీక్స్ని చూడండి. థీటా నుంచి మనకు 1730 రూపీస్ మనకు థీటా బెనిఫిట్ వస్తుంది. అంటే 2 days హాలిడేస్ కాబట్టి సాటర్డే 1700, అలాగే సండే 1700, అరౌండ్ 3,000 రూపీస్ మనకి మండే మార్నింగే రావచ్చు. సో 3,000 ప్రాఫిట్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ రేంజ్ బౌండ్లో ఓపెన్ అయినప్పుడు. ఓకేనా? ఒకసారి అవర్లీ చార్ట్ చూడండి. సో అవర్లీ చార్ట్ చూస్తే మనకు గత 3-4 అవర్స్ నుంచి మనకు ఒకటే రేంజ్లో మూవ్ అవుతుంది. చూడండి, ఈ లెవెల్లో మూవ్ అవుతుంది మార్కెట్. జస్ట్ ఎక్కడి నుంచి 11,180 నుంచి 11,250 వరకు, అంటే అరౌండ్ 60 to 70 పాయింట్స్ ఆ లెవెల్నే ఉంటుంది. ఒకవేళ మార్కెట్ రేపు 11,200 లేదా 11,190 ఆ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు మనకు థీటా బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి 1,700 అంటే 3,400 కాకుండా కూడా మనకు అట్లీస్ట్ 2,500 రూపీస్ అనేది మనకు థీటా బెనిఫిట్ వల్ల మండే మార్నింగ్ వచ్చేస్తుంది. మన స్ట్రాటజీకి 80,000 అవసరం అవుతుంది. కాబట్టి దాంట్లో 3,000 వచ్చినాయి మండే అనుకుంటే మనం ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. ఓకేనా? సో ఇది నిఫ్టీకి సంబంధించినటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీ. సో మీరు కొంచెం ఈ లెవెల్ని కూడా ఒకసారి మార్చి చూడండి. 28th ఆగస్టు బదులు మనం 27th పెట్టినట్టయితే ఇంకా కొంచెం ఎలా మారుతుందో చూద్దాం. సో ఇక్కడ ఒక ఆప్షన్ని బై చేయడము, ఇంకొక ఆప్షన్ని సెల్ చేయడము ఎందుకనేది మనకు తెలిసి ఉండాలి. సో ఎందుకనేది ఒకసారి మీకు ఇప్పుడు చెప్తానండి. దీన్ని బట్టి మీరు కూడా ఇట్లాంటి స్ట్రాటజీస్ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. కొంచెం ప్రాబిలిటీ అనేది సేమ్ అంతే ఉంది, కానీ అమౌంట్ మాత్రం పెరిగింది. 14,000 ప్రాఫిట్ మ్యాక్సిమం వస్తుంది. 79 నుంచి ఇంకొక 3,000 రూపీస్ మనకి ఎక్స్ట్రా మార్జిన్ అనేది అవసరం అవుతుంది. ఇలా కూడా మీరు చివరి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది క్యాలెండర్ స్ప్రెడ్ అంటామండి. అంటే ఒక ఆప్షన్ని సెల్ చేయడము, సేమ్ స్ట్రైక్ ప్రైస్ అని బై చేయడం అనేది క్యాలెండర్ స్ప్రెడ్. సో క్యాలెండర్ స్ప్రెడ్ వల్ల మనకు లాభం ఏంటి అంటే మార్కెట్లో థీటా బెనిఫిట్ నుంచి మనకు లాభం పొందడానికి. సో థీటా బెనిఫిట్, డెల్టా బెనిఫిట్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మనకి ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 11,200 కాల్ని మనం సెల్ చేస్తున్నాం ఈ మంత్ ఈ వీక్ ఎక్స్పైర్. 11,000 సిఈ 30th ఆగస్ట్ రోజు సేల్ చేస్తున్నాం. ఓకే, అలాగే 11,200 సిఈ 27th ఆగస్ట్ రోజు బై చేస్తున్నాం. సేమ్ స్ట్రైక్ ప్రైస్ కాబట్టి డెల్టా ఈక్వల్. డెల్టా అనేది కంప్లీట్గా మనకి 0 అయిపోతుంది. మార్కెట్ 100 పాయింట్స్ పైకి వెళ్ళినా 100 పాయింట్స్ డౌన్ అయినా కూడా డెల్టా బెనిఫిట్ అనేది 0. డెల్టా వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ కూడా చెప్పుకోవచ్చు.
మరి దేని నుండి మనకు డబ్బులు వస్తాయి అంటే తీటా బెనిఫిట్ నుంచి డబ్బులు వస్తాయి, తీటా బెనిఫిట్ నుంచి. సో తీటా బెనిఫిట్ అంటే ఏంది, ఈ ఎక్స్పైరీ ఏదైతే ఉందో 30th ఎక్స్పైరీ రోజు తీటా అనేది చాలా ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతుంది. అదే మనకు మంత్లీ ఎక్స్పైరీ రోజు తీటా అనేది చాలా స్లోగా ఎక్స్పైరీ అవుతుంది. ఎక్స్పైరీకి చాలా దూరం ఉంది కాబట్టి ఈ ప్రీమియం ఎరోడ్ అనేది మంత్లీలో లోగా వస్తుంది. సో ఆ బెనిఫిట్ మనం పొందడానికి రేంజ్ బౌండ్లో మార్కెట్ ఉన్నప్పుడు ఈ బెనిఫిట్ని పొందడానికి మనం ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేస్తుంటాం, ఇంకొక కాల్ ఆప్షన్ని మనం బై చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఈ వీక్ సంబంధించినటువంటి నిఫ్టీ వ్యూ, నిఫ్టీకి సంబంధించిన స్ట్రాటజీ. ఒకసారి పేపర్ ట్రేడ్ చేయండి, మీరు ఎలా ఉందో పర్ఫార్మెన్స్ అనేది ఒకసారి చూడండి. తర్వాత లాస్ట్ సెషన్లో, లాస్ట్ వీడియోలో ఒక రెడ్డిస్ ల్యాబ్ సంబంధించినటువంటి స్ట్రాటజీ ఇవ్వడం జరిగింది. సో ఈ స్ట్రాటజీ అనేది మళ్ళొకసారి రిపీట్ చేస్తూ ఉన్నాము. మనకి ఎప్పుడైతే 4007 లెవెల్లో నుంచి మార్కెట్ కింది వైపు వస్తుందో మనకంతా మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 1 lakh చేంజ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఇది ఎప్పుడండి, మనం ఫ్రైడే మార్నింగ్, ఫ్రైడే క్లోజ్ అయిన తర్వాత, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సండే, బహుశా సండే రోజు ఈ స్ట్రాటజీ గురించి ఎలా చేయాలనేది చెప్పడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మండే చాలా గ్యాప్ అప్ వెళ్ళింది, హ్యూజ్గా రెడ్డి స్లాబ్ అనేది పైకి వెళ్ళింది. ఒకవేళ మండే ఈ స్ట్రాటజీలో మనం, అంటే మండే 4600 లెవెల్ క్రాస్ అయిందండి మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్. సో ఒక 1 lot మనం ఫ్యూచర్ని సెల్ చేసినాం కాబట్టి అక్కడ క్రాస్ అయింది. మండే రోజు ఈ స్టాక్లో మనము ఇంప్లిమెంట్ చేస్తే మనకు రిటర్న్స్ అనేది ఇంకా హ్యూజ్గా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుండే. ఇప్పటివరకే మనకు అరౌండ్ 10,000 వరకు కూడా ప్రాఫిట్లో మనం ఉండేవాళ్ళం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్ట్రాటజీ గురించి సేమ్ రెడ్డి స్లాబ్లో మనకి యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది, యూట్యూబ్లో లైవ్ మార్కెట్లో ఇవ్వడం జరిగింది. అది షార్ట్ స్ట్రాంగిల్. ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, మనం ఏం చేసినామంటే 5000 కాల్, లాంగ్ కాల్ని సెల్ చేసినాం 69 రూపీస్ ప్రీమియంలో. 4100 పుట్ని కూడా సెల్ చేయడం జరిగింది. సో ఇప్పటికే మనకు ఉన్నటువంటి ప్రాఫిట్ అనేది 10,000గా ఉంది. 2,57,000 ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ రోజు నాటికి 10,000 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది మనకి. బ్రేక్ ఈవెన్ చూడండి, 4,000 నుంచి 5,098, అంటే అరౌండ్ మనకు 1000 పాయింట్స్, 1100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. 4,000 లెవెల్ని బ్రేక్ చేయకపోవచ్చు, మేబీ 83% ప్రాబిలిటీ ఇప్పటికే ఉందండి. ఈ కాల్ ఆల్రెడీ మిత్రులు కొందరు తీసుకోవడం జరిగింది, హోల్డ్ కూడా చేస్తున్నట్టు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది. 5,100 లెవెల్ కూడా రాకపోవచ్చు, ఇంకా 14 ట్రేడింగ్ సెషన్స్ 18 ఉన్నట్టున్నాయి మనకి, ఇంకా మేబీ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినట్టయితే పైకి వెళ్తున్న కొద్దీ ఇంకొక 5,000 కాల్ని యాడ్ చేయొచ్చు. కొంచెం రేంజ్ బౌండ్ అనిపించినప్పుడు 4,200, 4,300 లెవెల్ పుట్ని కూడా మనం సెల్ చేయవచ్చండి. సో కంప్లీట్ మనకు 24,000 ప్రాఫిట్ వచ్చేటువంటి అవకాశాలు మనకు రెడ్డి స్లాబ్లో కనిపిస్తున్నాయి. అలాగే ఇంకొక స్ట్రాటజీ గురించి చెప్పడం జరిగింది, ఐటీసీ అండి. ఎవరైతే ఎఫ్ఎన్ఓ మిత్రులు ఉన్నారో వాళ్ళకు గ్రూప్లో వేయడం జరిగింది. సారీ, ల్యూపిన్ గురించి. ఈ ల్యూపిన్ని ఎందుకు మనం అనాలిసిస్ చేసినాము అనేది కూడా చెప్పడం జరిగింది. 10,000 కాల్ని 1 lot సెల్ చేయడము, 1 lot బై చేయడము, 10,010 కాల్ని 2 lot సెల్ చేయడము, లోయర్ సైడ్ 850 పుట్ని సెల్ చేయడము. యాక్చువల్ మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండాలి, కానీ ఐటీసీ స్టాక్ను మీరు ఆ రోజు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఫ్రైడే రోజు డే క్యాండిల్లో చూసినట్టయితే మనకి, సారీ ఐటీసీ కాదండి, ల్యూపిన్ని అరౌండ్ 60 పాయింట్స్ పడిందండి. హ్యూజ్ ఫాల్ మాత్రం రావడం జరిగింది. హ్యూజ్ ఫాల్ అనేది ల్యూపిన్లో మనకు కనిపించింది. సో ఇంత ఫాల్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి చేయకుండా అది ఆ లెవెల్ రాదనుకున్నాము. కానీ 10,044 అప్పర్ లెవెల్ ఇచ్చినాము.
సేఫ్గా ఉన్నాం అప్పర్ సైడ్. సో లోయర్ సైడ్ వచ్చేస్తే మనకు 826. సో ఈ లెవెల్ కూడా మనం సేఫ్గా ఉన్నామండి. 826 అంటే ఈ లెవెల్, ఇంకా ఈ లెవెల్. సో సేఫ్గా స్ట్రాటజీ మనకు దీంట్లో కూడా ఉంది. ల్యూపిన్లో 70% ప్రాబిలిటీ ఇప్పటికే ఉంది కాబట్టి 2,15,000 అరౌండ్ 2,30,000 వరకు మనకు దీంట్లో అవసరం అవుతాయి. మ్యాక్సిమం 28,000 అనేది 13% రిటర్న్ అనేది మనకు ల్యూపిన్లో రావడానికి అవకాశం ఉంది. సో ఇదండి ఈ వీక్ సంబంధించినటువంటి నిఫ్టీ. అలాగే ప్రీవియస్లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కావచ్చు, లేదంటే ల్యూపిన్లో స్ట్రాటజీస్ని ఎలా బిల్డప్ చేయాలో కూడా చెప్పడం జరిగింది ఈ వీక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్ట్రాటజీ పరంగా మీరు మీ చార్ట్ ద్వారా 1 or 2 డౌట్స్ మీరు అడగొచ్చు. వాటికి సంబంధించి ఒక 10 minutes టైం తీసుకుందామండి. మీ చార్ట్ ద్వారా చెప్పొచ్చండి. సో ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. స్ట్రాటజీ కావచ్చు, లేదంటే ఆప్షన్ సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు. సో మీరు మ్యాక్స్ పెయిన్ ఇక్కడ చూసుకోవాలండి. 11,200గా ఉంది మ్యాక్స్ పెయిన్ అనేది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎనీబడి ఎనీ డౌట్? ఓకే, సరే అండి. డౌట్స్ ఉంటే అడగవచ్చు, లేదు అనుకుంటే ఇంకొక చిన్న టెక్నిక్ ద్వారా చెప్పి క్లోజ్ చేసుకుందాం. లాంగ్ బిల్డప్ స్ట్రాటజీ ప్లీజ్. సో లాంగ్ బిల్డప్ స్ట్రాటజీ అంటే మనకి ఫస్ట్ లాంగ్ బిల్డప్ అంటే మనకు అర్థం కావాలండి. సో లాంగ్ బిల్డప్ స్ట్రాటజీ అంటే మనకు లాంగ్లో వెళ్ళాలి కదా స్టాక్. సో లాంగ్లో వెళ్తుంది లేదు అనే దానికి కొంచెం డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఓకే, ఒక నిమిషం. సో లాంగ్ బిల్డప్ అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడం, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు ఇంక్రీజ్ కావడం అనేది లాంగ్ బిల్డప్. ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడం, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ కావడం అనేది లాంగ్ బిల్డప్. సో దీనికి అడిషనల్గా మనకు డెలివరీ పర్సెంటేజ్ అనేది గ్రేటర్ దాన్ 30% ఉంటే నెక్స్ట్ డే మనం ఈ స్టాక్లో సిఈలో బై చేయొచ్చు, కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. ఇంక్రీజింగ్ వాల్యూమ్ ఇంకొకటండి. లాంగ్ బిల్డప్లో మనకి ప్రైజ్ మూమెంట్ ఇంక్రీజ్ ఉండాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అరౌండ్ 20% పైనే ఉండాలి, డెలివరీ పర్సెంటేజ్ బాగుండాలి. వాల్యూమ్ కనుక ప్రీవియస్ లేదా వాల్యూమ్ బ్రేక్అవుట్ వస్తే కనుక, వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటే వీక్లీలో మనకి వీక్లీ వాల్యూమ్ బ్రేక్అవుట్ ఉంటుంది. వీక్లీ వాల్యూమ్ బ్రేక్అవుట్ వచ్చినా కూడా నెక్స్ట్ డే హై పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. ఇది బీటీఎస్టీ స్టాక్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. మీరు 220 నుంచి 230 మధ్యలో, 250 నుంచి 215 నుంచి 230 మధ్యలో డెలివరీ పర్సెంటేజ్ని ఎన్ఎస్సి సైట్లో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ 40, 50, 60 అనుకోండి, 60% డెలివరీ వెళ్తే 80% ఛాన్సెస్ గ్యాప్ అప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను చాలాసార్లు మా స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది, లైవ్లో కూడా చూపించడం జరిగింది. 80% డెలివరీ కనుక వెళ్తే గ్యాప్ అప్ వస్తుంది. నెక్స్ట్ అదే డెలివరీ పర్సెంటేజ్ అనేది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూపిస్తాను. డెలివరీ పర్సెంటేజ్ అనేది బిలో
8% అంటే 4-5% కనుక ఉన్నట్టయితే ఆ స్టాక్ డెఫినెట్గా మనకు గ్యాప్ డౌన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఎస్టీబీటీ స్టాక్ కూడా మనకు అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. దీంట్లో ఒక స్టాకులో NIIT నిట్ టెక్నాలజీస్ చూడండి, ఈ స్టాక్ని మీరు ట్రాక్ చేయండి. వెరీ బుల్లిష్ మూమెంట్. సో డాటా పాయింట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఎప్పుడు చెప్తుంటా అంటే, చార్ట్ని చూసి మనం ఏం చెప్పలేమండి. చార్ట్ని చూసి మనం ఏం చెప్పలేము. ఇక్కడ హయ్యర్ ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందండి నిన్న మనకి 6th ఆగస్ట్ రోజు. వాల్యూమ్ కూడా బాగానే ఉంది. కానీ నెక్స్ట్ నిన్న ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ రోజు చూస్తే కనుక మనకి బేరిష్ క్యాండిల్ పడిపోయింది. సో దానికి కారణం ఏంటంటే, మీరు డెలివరీ పర్సెంటేజ్ చూడండి. నిట్టెక్ది 6th ఆగస్ట్ రోజు కేవలం 3% మాత్రమే వచ్చింది. జస్ట్ ఓన్లీ 3% వాల్యూమ్ డెలివరీ పర్సెంటేజ్ వచ్చిందండి. డెఫినెట్గా ఈ లెవెల్ని బ్రేక్ చేయదు, ఇది డౌన్ సైడ్ వచ్చేస్తుంది డెఫినెట్గా. సో ఇంత పెద్ద క్యాండిల్ ఏమైనట్టు, చాలా పెద్ద పెద్ద ప్రైస్ మూమెంట్ తోటి ఇది వెళ్ళింది. కానీ ఇందులో ఏం జరిగినట్టంటే కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అయిందండి. కేవలం స్పెక్యులేషన్ అయింది ఆ రోజు. అంటే ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ ఇంట్రాడేలో అయిపోయింది, కానీ డెలివరీకి వెళ్ళలేదు. కాబట్టి నెక్స్ట్ డే అనేది వీక్నెస్ అనేది స్టాక్లో కనిపిస్తుంది. మీరు స్క్రీనర్ ద్వారా ఐడెంటిఫై చేయండి ఏ స్టాక్లో ఒక 5-6% వెళ్ళి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏ స్టాక్లోనైతే 5-6% అనేది ఇంక్రీజ్ అవుతుందో ప్రైజ్, కానీ వితౌట్ డెలివరీ పర్సంటేజ్ ఆ స్టాక్ అనేది నెక్స్ట్ డే అనేది ఫాలో ఆన్ అవుతుంది. ఇంట్రాడేలో పుట్ని బై చేయొచ్చు, లేదా కాల్ని మనం సెల్ చేయొచ్చు అండి. లాంగ్ కాల్ని సెల్ చేయొచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో లాంగ్ బిల్డప్ అంటే మనం అట్లా స్క్రీనర్ ద్వారా చూసుకోవాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసినట్టయితే డెఫినెట్గా కాల్ బై చేయొచ్చు నెక్స్ట్ డే. నెక్స్ట్ డౌట్ అండి. BTST స్ట్రాటజీ ఇన్ నిఫ్టీ లైక్ షార్ట్ స్ట్రాడల్ క్యాలెండర్ స్ప్రెడ్ లైక్ రైట్. నిఫ్టీలో మనకి మూమెంటం బాగా అనిపిస్తుంది అనుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఒకరు చెప్పడం జరిగింది, 200 పాయింట్స్ చార్ట్లో అడుగుతున్నారు. 200 పాయింట్స్ అనేది లేదా అంతకన్నా ఎక్కువ తక్కువ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది సింపుల్ అండి. రెండు విషయాలు. ఒకటి, దాంట్లో మూమెంటం హ్యూజ్ మూమెంటం ఉంటుందా ఉండదా అనే దానికి ఒకటి విక్స్ నిఫ్టీకి అయితే, సెకండ్ వచ్చేస్తే ATM స్ట్రైక్ ప్రైస్ యొక్క IV గుర్తుపెట్టుకోండి. ఒకవేళ హై విక్స్ ఉంటే హయ్యర్ రేంజ్ ఉంటుంది మనకి. ఈ రేంజ్ అనేది బ్రాడర్గా అయిపోతుంది, ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ATM స్ట్రైక్ ప్రైస్ యొక్క IV కూడా హైగా ఉందనుకోండి, దీని ద్వారా కూడా మనకు వోలటాలిటీ బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు 30%, 28, 26 ఉందనుకోండి విక్స్, నెక్స్ట్ డే మనకి హై లో ఈ రేంజ్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అలాగే ATM స్ట్రైక్ ప్రైస్ యొక్క IV కూడా మనకు 24, 25 ఆ రేంజ్లో ఉంటే మనకు హయ్యర్ రేంజ్ని ఉంటుందన్నమాట. ఇట్లాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ డే మనకు గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ వస్తుంది అని కన్ఫామ్గా అర్థమైంది. సో గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ వస్తుంది అని అనిపించింది, లేదా రేపు ఏదైనా న్యూస్ వచ్చేస్తుంది. సో ఆ న్యూస్ ఎఫెక్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ వస్తుంది అని అనుకున్నాం అనుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇలాంటి సందర్భంలో మనము లాంగ్లో వేయచ్చు, స్ట్రాడల్ వేయచ్చు. స్ట్రాడల్ అంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ 11,200 కాల్ని ఒకదాన్ని బై చేయాలి, 11,200 పుట్ని ఒక లాట్ బై చేయాలి, వదిలేసేయాలి. రేపు మనకి 100 పాయింట్స్ గ్యాప్ అప్ గనక వస్తే 11,200 కాల్ నుంచి మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. 11,200 నుంచి
కొంత దీని నుంచి 100% ప్రాఫిట్ వస్తే మనకు దీనిలో ఒక 30 to 40% లాస్ కావచ్చు. ఓవరాల్గా మనకు 60% హ్యూజ్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో వీక్స్ ఎక్కున్నప్పుడు మీరు స్ట్రాడల్ వేయచ్చు, సేమ్ స్ట్రైక్ ప్రైస్ బై తీసుకోవచ్చు. ఇమీడియట్ మార్నింగ్ మండే ఇమీడియట్ నెక్స్ట్ డే ప్రాఫిట్లో మనకు కనిపిస్తే 100 పాయింట్స్ ప్రాఫిట్ అబోవ్లో ఉన్నట్టయితే నిఫ్టీ లేదా బిలో ఉన్నట్టయితే ఎగ్జిట్ అయిపోవాలి స్ట్రాటజీ నుంచి. రిస్క్ కూడా మనకు దీంట్లో తక్కువగానే ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ డౌట్స్ అండి. సో అరబిందో స్ట్రాటజీ, ఫార్మా రిజల్ట్ స్ట్రాటజీ. ఓకే అండి, అరబిందో గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఫార్మా సెక్టార్ చూస్తే మాత్రం చాలా బుల్లిష్లో ఉన్నాయి. దయచేసి మీరు బుల్లిష్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పేటువంటిది మాత్రం ఆప్స్ట్రాలో అద్భుతమైనటువంటి టూల్ ఉంది, జాగ్రత్తగా వినండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు మీరు. ఓకేనా, ఆప్షన్స్ డాష్ బోర్డ్లోకి రండి. సో ఆప్షన్ డాష్ బోర్డ్లోకి వచ్చినట్టయితే ఆప్షన్ డాష్ బోర్డ్లో మనకి కొన్ని కనిపిస్తాయి మీకు ఇక్కడ. ఫస్ట్ రిజల్ట్స్, సెకండ్ లిక్విడిటీ, టిక్కర్, ప్రైస్, ప్రైస్ పర్సంటేజ్, ఐవి చేంజ్, ఐవి ర్యాంక్ అండ్ ఐవి పర్సెంటైల్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం వేటి ఆధారంగా అయినా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. నేనేం చేస్తున్నా అంటే ఐవి పర్సెంటైల్ ఆధారంగా ఫిల్టర్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఐవి పర్సెంటైల్ 84% అనేది బాష్కి వచ్చింది, వదిలేయండి. లిక్విడిటీ లేదు, చేయొద్దు మనము. దివిస్ ల్యాబ్ 84 ఐవి పర్సెంటైల్ ఉంది. నెక్స్ట్ 78% ముతూట్ ఫైనాన్స్, రిలయన్స్ 75%, అరబిందో ఫార్మా 74% వచ్చింది. సో అరబిందో ఫార్మా గురించి అడుగుతున్నారు కాబట్టి అరబిందో ఫార్మా గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దామండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రిజల్ట్ కనిపిస్తుంది. ఇక్కడ బెల్లకైన్ మనకు కనిపిస్తుంది కదా, అంటే 11th ఆగస్టు రోజు బాష్ వస్తుంది. దివిస్ ల్యాబ్ 8th ఆగస్టు నిన్న వచ్చేసింది, ఆల్రెడీ 87% గ్రోత్ రావడం జరిగింది దివిస్ ల్యాబ్లో. నెక్స్ట్ అరబిందో ఫార్మా 12th ఆగస్టు రోజు ఉంది మనకి. 12th ఆగస్టు రోజు అరబిందో ఫార్మా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐవి చేంజ్ అనేది 1.72, ఐవి ఇంక్రీజ్ కూడా అయ్యింది మనకి. ఇక్కడ ప్రైస్ అనేది డిక్రీజ్ అయ్యింది కొంతవరకు, ఐవి ఇంక్రీజ్ అయ్యింది, ఐవి చేంజ్ అనేది. ఇక్కడ వాట్ ఈజ్ ఐవి పర్సెంటైల్? సో ఐవి పర్సెంటైల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరబిందో ఫార్మా తీసుకుందామండి. సో అరబిందో ఫార్మాలో మనకి 74% ఐవి పర్సెంటైల్ ఉంది. సో వాట్ ఈజ్ ఐవి పర్సెంటైల్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఒకరోజు టోటల్ క్లాస్ దీనిపైన తీసుకుందాం. 75% ఐవి ఉంది అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రీవియస్ 1 ఇయర్లో 365 డేస్లో ఈ ఏటీఎం స్ట్రైక్ ప్రైజ్కు ఉన్నటువంటి ఈ 56 ఐవి ఏదైతే ఉందో ఇది కేవలం 26 టైమ్స్ మాత్రమే వచ్చింది, 26% టైమ్స్ మాత్రమే వచ్చింది. మిగతా టైంలో 74% లేదా 74 టైమ్స్ ఈ ఐవి కిందనే ట్రేడ్ అయింది అరబిందో ఫార్మా దాని చరిత్రలో 1 ఇయర్లో. సో అది ఎప్పుడు వచ్చింది ఈ 26 అనేది అంటే కేవలం ఎప్పుడైతే క్వార్టర్లీ రిజల్ట్స్ దగ్గరకు వస్తుంటాయో అప్పుడు మాత్రమే ఐవి ఇంక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఐవి ఖచ్చితంగా డ్రాప్ అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే రిజల్ట్ అవుట్కమ్ బయటకు వచ్చేస్తుందో అప్పుడు ఐవి క్రాష్ అయిపోతుంది. ఐవి క్రాష్ అయిపోయినప్పుడు ప్రీమియం ఆటోమేటిక్గా ఎరోడ్ అయిపోతుంది. ఇట్లాంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రాంగిల్ వేయచ్చండి, షార్ట్ స్ట్రాంగిల్. లాంగ్లో ఉన్న ఒక కాల్ని సెల్ చేయాలి, లాంగ్లో ఉన్న ఒక పుట్ని సెల్ చేయాలి. సో దీనికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత రావచ్చు, దీన్ని బ్యాక్ టెస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి అరబిందో ఫార్మా మీద షార్ట్ స్ట్రాంగిల్ వేస్తే కనుక దాని బ్యాక్ టెస్ట్ రిజల్ట్ ఏందో ఒకసారి చూపిస్తాను మీకు. ఆప్షన్స్లోకి వచ్చి మీరు ఆప్షన్ బ్యాక్ టెస్టింగ్లోకి రండి. సో ఆప్షన్ బ్యాక్ టెస్టింగ్లో మీకు ప్రీ ఎర్నింగ్ రిజల్ట్స్. సో మనం ఏం చేస్తున్నామంటే పోస్ట్ ఎర్నింగ్ రిజల్ట్స్ తీసుకుంటున్నాం. ఆఫ్టర్ మార్కెట్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత పోస్ట్ ఎర్నింగ్ రిజల్ట్స్. స్ట్రాటజీ ఇంతకుముందు మనం ఏమనుకున్నామంటే షార్ట్ స్ట్రాంగిల్ అండి.
సో షార్ట్ ట్రయాంగిల్ని తీసుకుందాం. షార్ట్ ట్రయాంగిల్ అరబిందో ఫార్మా. సో అరబిందో ఫార్మా ఒక 1 year రిజల్ట్ తీసుకుందాం, లేదా ఒక 2 years తీసుకుందాం. 2 years రిజల్ట్స్లో షార్ట్ ట్రయాంగిల్ పోస్ట్ ఎర్నింగ్స్లో వేస్తే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ ఎంత? ఓకే, సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే, సేమ్ డే తీసుకుందాం. ఓకేనా. ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ డెల్టా మనకి ఎంత ఉండాలనేది వాడు ఇక్కడ ఇస్తున్నాడు. ఇది మంచి ఫిల్టర్ అండి. అంటే 0.25 డెల్టా ఉన్నదాన్ని మనం సెట్ చేసుకుందాం. ఓకేనా. అంటే 0.25 డెల్టా కాల్ సైడ్, 0.25 డెల్టా పుట్ సైడ్ ఉన్నదాన్ని తీసుకొని బ్యాక్ టెస్టింగ్ స్కాన్ చేద్దాం. స్కాన్ చేస్తే మనకు 2 yearsలో రిజల్ట్స్ వచ్చినటువంటి రోజు నుంచి ఒక 1 week కావచ్చు, లేదా ఎక్స్పైరీ వరకు ఎలాంటి ప్రాఫిట్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. సో ఇంకా 2-3 క్వశ్చన్స్ చార్ట్లో ఉన్నాయి. అరబిందో ఫార్మాని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు చెప్తా అండి. సో ఇది బ్యాక్ టెస్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో హౌ మెనీ చార్ట్స్ ఆర్ యూ స్క్రీనింగ్ వైల్ ఇంట్రాడే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద సెటప్ లైక్. ఓకే అండి, మనం ఇంట్రాడే చేసేటప్పుడు ఫస్ట్ లాంగర్ టైం ఫ్రేమ్ మనం ముందే చూసుకోవాలి, డైలీ, వీక్లీ. తర్వాత 1 hourకి రావాలి, తర్వాత 15 minutes. సో 15 minutes పైన మనకు ఒకవైపు మనం స్టాక్ కానీ ఇండెక్స్ కానీ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిన ఇండెక్స్ అంటే క్యాష్ది, రైట్ సైడ్ వచ్చేస్తే ఫ్యూచర్ తీసుకోవాలండి. రెండింటికి విడబ్ల్యూఏపీ లైన్ని అటాచ్ చేసుకోవాలి, సరిపోతుంది అంతే. మరి 5 minutes, 2 minutes, 3 minutes చార్ట్స్ అనేది అంత పెద్ద వర్కౌట్ కావు. మినిమం 15 minutes, 5 minutes ఓకే అండి. సో ఇంకా బ్యాక్ టెస్ట్ చేస్తుంది, రిజల్ట్ ఇంకా వస్తున్నాయి. డెలివరీ పర్సెంటేజ్ ఎక్కడ చెక్ చేసుకోవాలండి? ఓకే, మీరు స్టాక్ కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అరబిందో ఫార్మా డెలివరీ పర్సెంటేజ్ తీసుకుందాం. ఇక్కడ కొట్టండి ఆరో ఫార్మా డెలివరీ పర్సెంటేజ్. ఇక్కడ క్లిక్ చేయండి, కింద కనిపిస్తుంది మీకు 20% డెలివరీ వెళ్ళింది. కొన్ని స్క్రీనర్స్ కూడా ఉన్నాయండి డెలివరీ పర్సెంటేజ్కి, అది కూడా మనం ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్దాము. 20% అనేది అరబిందో ఫార్మా డెలివరీకి వెళ్ళింది. సో ఇలా మీరు ఏ స్టాక్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకోండి. రిలయన్స్ స్టాక్ ఓకే, 24% డెలివరీ ఉంది. మీరు ఇక్కడ చూడండి, డిడ్ యూ నౌ ద హయ్యర్ పర్సెంట్ ఆఫ్ డెలివరబుల్ క్వాంటిటీ టు ట్రేడెడ్ క్వాంటిటీ ద బెటర్ అని కూడా మనకు రాసి ఉంది. కాబట్టి ఈ క్వాంటిటీ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటే నెక్స్ట్ డే ఆ స్టాక్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ గ్యాప్ అప్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు డెఫినెట్గా మనకు ఉంటుంది. సో ఇది ఇంకా స్టిల్ చెక్ చేస్తూ ఉంది. సో అరబిందో ఫార్మా ఒకసారి చార్ట్ చూద్దాం. అరబిందో ఫార్మా ఓకే. సో నేను అన్ని రిమూవ్ చేస్తున్నానండి ఇండికేటర్స్. ఫ్రెష్గా మళ్ళీ దీనిపైన మనం చెక్ చేద్దాము. స్టాక్ అయితే బంపర్ డైలీ చాలా వెళ్తుంది, ఫుల్గా బుల్లిష్లో వెళ్తుంది. కాబట్టి వీక్లీ చార్ట్ బెటర్. మనకి వీక్లీలో మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ కూడా, ప్రతిదీ కూడా మీరు చూడండి. అరబిందో ఫార్మా కావచ్చు, ఎనీ ఫార్మా సెక్టార్ కావచ్చు, తీసుకోండి. ఇక్కడ సెక్టోరియల్ పిఈ చూడండి 33.48. సో నోట్ డౌన్ ప్లీజ్. ఒక్కసారి మీరు చూడండి సెక్టోరియల్ పిఈ ఎంత ఉంది, దానిది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 33.48 ఉందండి. సెక్టోరియల్ 33.48, నిఫ్టీది 30.4 ఏమో ఉంది లాస్ట్ ట్రేడింగ్ క్లోజ్లో.
నిఫ్టీ కన్నా సెక్టోరియల్ పి హైలో ఉంది. సో మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనేది రానున్న కొన్ని రోజుల్లో ఫార్మా సెక్టార్లో కనిపించవచ్చు. ఫార్మా సెక్టార్లో మనకు కనిపించవచ్చు. చాలా డివిస్ ల్యాబ్ కానీ, రెడ్డిస్ ల్యాబ్ కానీ, అరవిందో ఫార్మా కానీ మీరు ఏ స్టాక్ తీసుకున్నా కూడా చాలా హైలో వెళ్ళిపోయినాయి. ప్రాఫిట్ బుకింగ్ అనేది మేబీ జరగవచ్చు. ఓకే అండి, టెస్టింగ్ రిజల్ట్స్ వచ్చేసినాయి. మన కండిషన్ ఏం పెట్టినామంటే పోస్ట్ రిజల్ట్ అంటే రిజల్ట్ వచ్చే రోజు ఒకరోజు 0.25 డెల్టా ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ తీసుకొని రెండింటిని షార్ట్ చేస్తే మనకు రిజల్ట్ చూడండి. సో అరబిందో ఫార్మా తీసుకుంటే అన్నీ కూడా టెస్ట్ చేసింది. ఇది యాక్చువల్ మనకు అరబిందో ఫార్మానే రావాలి. సో దీంట్లో మనకి విన్నింగ్ 80% ఉంది. యావరేజ్ ప్రాఫిట్ లాస్ అనేది 5000 చేంజ్గా ఉంది. ప్రాఫిట్ ఫ్యాక్టర్ 1.61, పిఎన్ఎల్ టోటల్ 10 ట్రేడ్స్లో మనకు 28% అనేది ఉంది. దీంట్లో అరబిందో ఫార్మాలో 77% విన్నింగ్ ఉందండి. 2% యావరేజ్ రిటర్న్స్ ఇస్తుంది. 1.4 ప్రాఫిట్ ఫ్యాక్టర్ ఉంది. అంటే ఆఫ్టర్ ఎర్నింగ్ రిజల్ట్స్ తర్వాత అన్నీ కూడా బిలోగా ఏవి లేవు, అన్నీ అబోవ్ 80-70 పైనే ఉన్నాయి. షార్ట్ స్ట్రాంగిల్ అనేది మనం వేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, అరబిందో ఫార్మా ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. 890 లెవెల్ రెసిస్టెన్స్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది? హైట్ 923 వరకు వెళ్ళింది. సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం రివర్సల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రివర్సల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాం ఎలా చేయొచ్చో. ఇక్కడ నుంచి హై నుంచి లోకి డ్రా చేద్దామండి. డ్రా చేస్తే మనకు ఈ లెవెల్ రివర్సల్ పాయింట్ యాక్చువల్, కానీ అది క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ లెవెల్ 1025 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతవరకు వెళ్తుందా వెళ్ళదా అని చెప్పలేము. ఒకవేళ వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకు రివర్సల్ ద్వారా అవకాశం ఉంది. అది ఇమ్మీడియట్ వెళ్తుందా లేదంటే సస్టైన్ అవుతుందా కాదా అనేది ఒకసారి మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, తర్వాత ఆప్షన్ చైన్లో హైయెస్ట్ కాల్ రైటింగ్ ఎక్కడైంది, హైయెస్ట్ పుట్ రైటింగ్ ఎక్కడైందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ చైన్ అరబిందో ఫార్మా 905లో ఉంది. నోట్ డౌన్ చేసుకోండి. 905 దగ్గర మనకు ఆప్షన్ చైన్ డాటా రేపు రాదు కాబట్టి 900 స్ట్రైక్ ప్రైస్ 55.45 ఉంది, 55.45. అలాగే పుట్ సైడ్ 58.04 ఉంది. ఇమ్మీడియట్ మనకి రిజల్ట్స్ వచ్చిన వెంటనే రెండు ఐవీలు క్రాష్ అయిపోతాయి. కాల్ లో ఉన్నటువంటి 55 ఈ 55 పాయింట్ ఇది 58 ఇమ్మీడియట్ మనకి అట్లీస్ట్ 5% డ్రాప్ అనేది మనకు కనిపిస్తుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత 5% డ్రాప్ అనేది మనకు ఈజీగా కనిపిస్తుంది. సో డ్రాప్ అయిపోయినప్పుడు మనకు లాంగ్లో ఉన్న కాల్ని, లాంగ్లో ఉన్న సిఈని సెల్ చేయాలి, లాంగ్లో ఉన్నటువంటి పిఈని సెల్ చేయాలి. 1 వీక్లో రిటర్న్స్ మనకు ఇస్తాయి. సో ప్రస్తుతం మనకు నెట్ చేంజ్ చూడండి. అరబిందో ఫార్మా ఆప్షన్ చైన్లో ఉన్నామండి మనం ప్రస్తుతము. ఇక్కడ చూస్తే మనకి నెట్ చేంజ్ నెగటివ్. ఓకే, నెక్స్ట్ క్యుములేటివ్ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేస్తే మనకి 920 దగ్గర 188,500, అలాగే 136,500. అంటే ఇవి పాజిటివ్ ఫిగర్స్ ఉన్నాయండి. నెగటివ్ చేంజ్ ఉంది, పాజిటివ్ ఫిగర్ ఉంది, అంటే కాల్ రైటింగ్ అవుతుందండి. కాల్ రైటింగ్ అవుతుంది. ఓకే, హైయెస్ట్ కాల్ రైటింగ్ మనకి ఎక్కడ ఉంది అంటే ఈ లెవెల్ 1000 లెవెల్. సో 1000 లెవెల్ బ్రేక్ చేయదు, 1000 లెవెల్ బ్రేక్ చేయదు.
హైయెస్ట్ కాల్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు అక్కడే ఉంది కాబట్టి హైయెస్ట్ రెసిస్టెన్స్ 1000. సో మనం సేఫ్ సైడ్ 1040 కానీ 1060 కానీ వెళ్దాం. 1060 కాల్ని రైట్ చేద్దాం. సో రైట్ చేసే కంటే ముందు ఇంపార్టెంట్ ఏంటంటే బిడ్ ఆస్క్ డిఫరెన్స్ చూడండి. 9.15 పైసలు, 9.50 పైసలు. బిడ్ ఆస్క్కి బిలో 51 రూపీలో ఉంది కాబట్టి లిక్విడ్ స్టాక్ ఇది. 50 పైసా బిలో 1 రూపీ బిలో ఉంది కాబట్టి లిక్విడ్ స్టాక్. 10,60 కాల్ని సెల్ చేద్దాం ఫస్ట్ లెగ్. ఇక సెకండ్ పుట్ సైడ్కి వచ్చేస్తుంటే మనకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ బిల్డప్ అయిందో చూద్దామండి. ఇక్కడ ఉంది. సో ఇది కూడా మనకు కాల్ నెట్ చేంజ్ నెగిటివ్లో ఉంది, ఇది పాజిటివ్లో ఉంది. పుట్ రైటింగ్ అవుతున్నట్టు అంటే 800 లెవెల్. 800 లెవెల్ని ఇది బ్రేక్ చేయకపోవచ్చు కిందికి. ప్రీమియం మనకి 10 రూపీస్ ఉంది. 800 కాల్ని 800 పుట్ని 1060 కాల్ని సెల్ చేస్తే ఎలా ఉండొచ్చు ప్రాబబిలిటీ, ప్రాఫిట్ ఎంత రావచ్చు లేదా లాస్ ఎంత రావచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చెక్ చేసుకుందాం. ఆరో ఫార్మా మ్యాక్స్ పెయిన్ చూడండి 860 లెవెల్ నుంచి 875 లెవెల్కి ఎక్స్టెండ్ అయింది. అంటే 860 లెవెల్లో బ్రేక్ చేయకపోవచ్చు ఎక్స్పైరీ వరకు. పీసీఆర్ 0.52 ఉంది. కొంచెం మామూలుగా కొంచెమే పెద్ద బుల్లిష్ ఉంది, అంత పెద్ద బుల్లిష్ ఏం లేదు. హయ్యర్ స్ట్రైక్ ప్రైస్ 1000, సెకండ్ స్ట్రైక్ ప్రైస్ 900 లెవెల్ ఉంది. సో మనం స్ట్రాటజీని అరబిందో ఫార్మాలో సేఫ్గా వేయాలనుకుంటే, రిస్క్ లేకుండా ఈ స్ట్రాటజీని మనం అరబిందో ఫార్మాలో ఇంప్లిమెంట్ చేస్తే, ఆరో ఫార్మా ఆప్షన్స్ 1040 కాల్ 11 రూపీస్ సెల్. నెక్స్ట్ 800 పుట్ 1 lot సెల్. 75% ప్రాబిలిటీ, కావాల్సిన మార్జిన్ 4 lakhs. 779 1061 బ్రేక్ ఈవెన్. సో కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ మనకు ఈ రేంజ్ని బ్రేక్ డౌన్ కానీ బ్రేకప్ కానీ కాదు. ఇది సేఫ్ అండి. సో మనకు స్టాక్ ఆప్షన్స్లో చేసేటప్పుడు ఖచ్చితంగా మార్జిన్ అనేది ఎక్కువనే అవసరం పడుతుంది. సో మార్జిన్ బెనిఫిట్ పొందాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే ఇంకా 600 పుట్ని బై చేయండి. లేదు మనకి 640 పుట్ని బై చేయండి. మార్జిన్ రిలీజ్ అవుతుంది, 4 రూపీస్లో ఉంది. సో ఎంత వచ్చిందని మనకు 2 lakhs ఇప్పుడు సరిపోయినాయి. అలాగే అప్పర్ సైడ్ కాల్ని కూడా బై చేయాలి. సో ఆల్రెడీ మనం 1014 చేసినాం కాబట్టి 1080 మనకు చార్ట్లోనే లేదు కాబట్టి 1040ని మనం 1020కి తీసుకుందాం. 1020 కాల్ సెల్ మాడిఫై. అలాగే 1000 కాల్ 1040 కాల్ బై. సో ప్రాఫిట్ తగ్గిపోతుంది, మనకు మార్జిన్ కూడా తగ్గుతుంది. లేదంటే మీరు ఇంకా కొంచెం డౌన్ సైడ్ 1000కి వచ్చేసినట్టయితే, సో 1000 హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 1000 కూడా బెటరే. మార్జిన్ 2,45,000, 16,000 అనేది మనకు మ్యాక్సిమం ప్రాఫిట్. ఈ లెవెల్ ఎక్కడ క్లోజ్ అయినా వస్తుంది మనకు. 798 లెవెల్లో నుంచి 1000 వరకు ఎక్కడ మార్కెట్ క్లోజ్ అయినా ఎక్స్పైరీ నాటికి మనకు 16,000 రూపీస్ వస్తాయి. 65% ప్రాబిలిటీ ఉంది. 2,50,000 అరౌండ్ మనకు కావాలి. గ్రీక్స్ కూడా మనం చూస్తే 576 రూపీస్ థీటాటికే ఉంది. అలాగే 0.0 టోటల్ డెల్టా న్యూట్రల్ కూడా మనకు అయిపోయింది. ఇలా అరబిందో ఫార్మాని సెట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ పోస్ట్ రిజల్ట్స్ తర్వాత ఐవి క్రాష్ అవుతాయి కాబట్టి.
సో ఆల్రెడీ టైం 10:30, 1 అవర్ అయిందండి. సో ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్నటువంటి అందరికి కూడా లర్న్ ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ అండి. సో ఈ లైవ్ స్ట్రీమింగ్ మీకు నచ్చినట్టయితే మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తే ఇలాంటి లైవ్ స్ట్రీమింగ్స్ అనేది ఇంకా వీక్లీలో 2 కానీ 3 కానీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇది నా యొక్క ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.